హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూట్ క్యాండీస్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్వీట్ కార్న్తో ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. మరి అలా చేసుకోవాలో దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. దానికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు చిన్నగా తురిమిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి అవి కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్ వరకు క్యాప్సికమ్ ముక్కలు, 1/2 కప్ వరకు క్యారెట్ ముక్కలు, 1/2 కప్ టమాటా ముక్కలు, అలాగే 1 కప్ స్వీట్ కార్న్ వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ లైట్గా కుక్ చేయాలి. ఇలా కుక్ అయిన తర్వాత 1 స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. అదే స్పూన్తో 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత మనం ముందుగా ఏదైతే రైస్ వండి పెట్టుకున్నామో ఆ రైస్ని వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రైస్కు పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా రెడీ అయిపోయే స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.